guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. ఈ రోజు వీడియో ఒక ప్రోడక్ట్ గురించి, అంటే ప్రోడక్ట్ రివ్యూ కాదు, ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇది బ్రాండ్ స్పెసిఫికేషన్ కాకుండా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. మనం జనరల్గా పాత సినిమాల్లో ఎక్కడో చూసుంటాం, ఎందుకు, ఏమిటి, ఎలా అని ఒక కామెడీ సీన్ ఉంటుంది. మనం కామెడీగా కాకుండా సీరియస్గా ఏమంటుంది తీసుకుందాం. ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేసేటప్పుడు దాని గురించి ఈ 3 క్వశ్చన్స్ గురించి ఆన్సర్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను మీకు ఏ ప్రోడక్ట్ గురించి చెప్పినా, ఇంకా ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చెప్తానమాట. ఇదే కాదు, మీరు జనరల్గా కూడా నా వీడియోస్లో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. నేను పోర్స్ గురించి కానీ, హైపోపిగ్మెంటేషన్ గురించి కానీ, ఇంకా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా అదంటే ఏంటి, ఎందుకు వచ్చింది, దాని ప్రివెన్షన్ కోసం ఏం చేయాలి అని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు ప్రైమర్స్ గురించి చెప్తాను. ప్రైమర్ అంటే మేకప్ ముందు ఫేస్ పైన వాడే ఒక బేస్ అనమాట. ఆ ప్రైమర్ని ఎందుకు వాడతాము, అది ఏంటి, దాన్ని ఎలా వాడాలి, అండ్ వేరే స్కిన్ టైప్స్ పైన అది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఏ ప్రైమర్ని చూస్ చేసుకోవాలి అని అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి అన్నమాట. ఇలాగే మీరు మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఏ వీడియో చేసినా మీకు ఆ వీడియో మిస్ అవ్వదు అనమాట. సో ప్లీజ్ గెట్ ఇట్ ద వీడియో. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రైమర్ అంటే ఏంటో జనరల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ఇంట్లో గోడలకి పెయింట్స్ వేస్తుంటాం, మీరు చూసే ఉంటారు. ఆ పెయింట్ వేయడానికి ముందు గోడ రఫ్గా ఉంటుంది. ఆ రఫ్గా ఉన్న గోడని స్మూత్ అవుట్ చేయడానికి సిమెంట్ని క్లోజ్ చేస్తారు. అంటే సిమెంట్తో స్మూత్ అవుట్ చేసిన తర్వాత వైట్ కలర్లో ఉన్న ఒక లేయర్ని గోడ పైన అప్లై చేసి దాని తర్వాత మీరు వేసే రెడ్, గ్రీన్, బ్లూ లాంటి కలర్స్ వేస్తారు. ఆ వైట్గా ఉన్న లేయర్ చూసారు, దాన్ని ప్రైమర్ అంటారు అనమాట. ఈ ప్రైమర్ ఎందుకు వాడతారంటే, ఈ ప్రైమర్ వేయడం వల్ల గోడ స్మూత్ అవుతుంది. సో మీరు వేసే పెయింట్ మీకు ఈవెన్గా కనిపిస్తుంది, అది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, మనం వాడే ఈ పెయింట్ వల్ల ఆ గోడ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. 3వ రీజన్ ఏంటంటే, ఈ జనరలీ ఒక పెయింట్ మనం వాడినప్పుడు దాని బేసిక్ లైఫ్ 1 year అనుకోండి. ఈ ప్రైమర్ వాడిన తర్వాత పెయింట్ వేసాను అనుకోండి, అది 2 to 3 years ఉండొచ్చు. అంటే ఆ పెయింట్ యొక్క లైఫ్ టైంని ఈ ప్రైమర్ పెంచుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మన ఫేస్ పైన కూడా ఆ ప్రైమర్ అనేది అలాగే పనిచేస్తుంది. ప్రైమర్ వాడకుండా మనం మేకప్ వేస్తే అది 3-4 hours ఉన్నట్టయితే, ప్రైమర్ వేసి మీరు మేకప్ వేసుకుంటే అది ఫుల్ డే మీ ఫేస్ పైన ఉండొచ్చు. అంటే అది ప్రైమర్ పైన, మీరు వాడే ఫౌండేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇలాగే కాకుండా ఇప్పుడు మన ఫేస్లో ఇక్కడ పోర్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న హోల్స్ అనమాట. అలాంటివి కానీ, ఈ పింపుల్స్, ఈ యాక్నే మార్క్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవేవి మీరు మేకప్ వేసుకున్నప్పుడు కనిపించకుండా ఉండడానికి మీ ఫేస్ని స్మూత్ చేసి మేకప్కి ఒక మంచి క్యాన్వాస్ ఇవ్వడానికి, అంటే ఒక స్మూత్ బేస్ని మీకు క్రియేట్ చేయడానికి ప్రైమర్ పనికి వస్తుంది. దాని లాంగిటివిటీని పెంచుతుంది మేకప్ని. అది కాకుండా జనరలీ మనం వేసే మేకప్ వల్ల ఈ పోర్స్ క్లాగ్ అయిపోయి మనకు పింపుల్స్ లాంటివి వచ్చి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ ప్రైమర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రైమర్లో ఉన్న టైప్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రైమర్ 3 typesలో వస్తుంది. ఫస్ట్ సిలికాన్ బేస్ ప్రైమర్. ఈ సిలికాన్ బేస్ ప్రైమర్ అంటే, ఆ సిలికాన్ అనే మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే, మీరు చిన్న అమౌంట్ తీసుకొని మీ ఫేస్ పైన, ఈ పోర్స్ పైన అప్లై చేసినప్పుడు మీకు ఏదో గ్రీజీ ఫీలింగ్ రాదు. మీరు ఫేస్ పైన ఏదో అప్లై చేసిన ఫీలింగ్ అస్సలు తెలియదు. అంటే మీరు ఫేస్ని క్లియర్గా చేస్తుంది, ఈ పోర్స్ని, ఫైన్ లైన్స్ని అది క్లోజ్ చేసేస్తుంది, వాటిని ఫిల్ చేస్తుంది. కాబట్టి మీ ఫేస్ పైన ఏది అప్లై చేసిన ఫీలింగ్ మీకు తెలియదు. కాబట్టి మీ స్కిన్లోకి ఫౌండేషన్ వెళ్లకుండా ఉంటుంది. ఈ పోర్స్ క్లోజ్ అయిపోయాయి అనుకోండి, ఇది ఒక బ్యారియర్గా క్రియేట్ చేసినప్పుడు మీ ఫేస్కి, ఫౌండేషన్కి మధ్యలో పోర్స్ క్లోజ్ అయిపోతాయి. పోర్స్ క్లోజ్ అయినప్పుడు మీరు వేసే మేకప్ అనేది ఫేస్లోకి వెళ్ళదు. కాబట్టి మీ ఫేస్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. తర్వాత జెల్ ఓ వాటర్ బేస్డ్ ప్రైమర్స్ అనమాట. ఇవి ఎందుకంటే వీటికి స్పెసిఫిక్గా పెద్ద పర్పస్ ఏమి ఉండదు, కాకపోతే జస్ట్ మీ స్కిన్కి, మీరు వేసే మేకప్కి మధ్యలో ఇది ఒక బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే మీ మేకప్ మీ స్కిన్లోకి వెళ్ళకుండా, ఇది పోర్స్ని ఫిల్ చేయడానికి అలాంటి పెద్ద పర్పసెస్ ఏమి ఉండవు. దీని తర్వాత 3rd type ఆఫ్ ప్రైమర్ వచ్చేసి క్రీమ్ బేస్డ్ ప్రైమర్స్ అనమాట. ఇప్పుడు మనం లాక్టోకాలమైన్ ఇలాంటివి క్రీమ్ బేస్డ్ ప్రైమర్స్ కిందకు వస్తాయి. అంటే వాటిలో కొంచెం టింట్ ఆఫ్ కలర్ ఉంటుంది. మీరు కనుక ఇలాంటి ప్రైమర్స్ని మీరు డైరెక్ట్గా మేకప్కి కూడా వాడుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏది అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు కూడా. ఈ టింట్ ఆఫ్ కలర్ వల్ల మీ ఫేస్కి మేకప్ అవసరం ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా
బేసిక్గా ఆ ప్రైమర్ డ్యూటీ అనేది అది కంప్లీట్ చేస్తుంది అనమాట. ఈ హెవీగా మేకప్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివి వాడచ్చు. బీబీ క్రీమ్ అండ్ సీసీ క్రీమ్ లాంటివి కూడా ఇలాంటి పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తాయన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏ ప్రైమర్ ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు యూస్ చేయాలని నేను మీకు చెప్తాను. బేసిక్గా ఈ సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ ఉంటాయి. వీటి డ్యూటీ ఏమనుకున్నాం, ఫేస్లో పోర్స్ని బ్లర్ చేసి ఫేస్ని క్లీన్గా ఒక క్యాన్వాస్ లాగా తయారు చేయడం అనమాట. అలాంటి ప్రైమర్స్ని ఈ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు, చాలా పెద్ద పెద్ద పోర్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ బ్లూ హెవెన్ స్టూడియో ఫిక్స్ ప్రైమర్ ఉంది కదా, ఇలాంటివి అనమాట. ఈ ప్రైమర్ నేను నిన్నే కొన్నాను, ఇది చాలా బాగుంది. అండ్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి, నాకు పోర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రైమర్ని తీసుకున్నాను. దీన్ని యూస్ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఇది మీ ఫేస్కి ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేసినప్పుడు మీ ఫేస్లో ఉన్న ఆయిల్స్ బయటకు వచ్చి మీరు వేసుకున్న మేకప్తో రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి. అలా రియాక్ట్ అయినప్పుడు మీ ఫౌండేషన్ ఆక్సిడైజ్ అవుతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది. ఈ ప్రైమర్ వాడిన తర్వాత మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో మీరు ప్రైమర్ని యూస్ చేస్తే మీకు ఎన్నో ప్రాఫిట్స్ ఉంటాయి. ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చే ప్రైమర్ అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ 300, మీకు ఆఫర్స్లో ఇంకా తక్కువకి వస్తాయి ఈ ప్రైమర్స్ అనమాట. బేసిక్గా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటట్టయితే ఇలాంటి ప్రైమర్ దాన్ని తీసుకోండి, మీకు ఇది చాలా నచ్చుతుంది. నాకైతే నచ్చింది. అండ్ నా ఫౌండేషన్ ఆక్సిడైజ్ కూడా అవ్వలేదు. సో దాని తర్వాత జెల్ వాటర్ బేస్డ్ ప్రైమర్స్ అనమాట. ఇలాంటివి పతంజలి అలోవెరా జెల్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ప్రైమర్గా యూస్ చేయొచ్చు. జస్ట్ మీకు డ్రై స్కిన్ అయింది, మీరు ఏదో ఒక బ్యారియర్ని మీ ఫేస్కి కోరుకున్నట్టయితే మీరు దీన్ని వాడచ్చు. మీకు పోర్స్ లాంటివి లేనప్పుడు, ఎలాంటి ప్రాబ్లమాటిక్ ఏరియాస్ లేనప్పుడు మీరు ఇలాంటివన్నీ ప్రైమర్స్గా వాడచ్చు. దాని తర్వాత క్రీమ్ బేస్డ్ ప్రైమర్స్ అనమాట. ఈ లాక్టోకాల్మైన్ లాంటివి మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దానిపైన మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు కావాలనుకున్న మేకప్ వేసుకోవచ్చు. దానికి ఎలాంటి సంబంధం లేదనమాట. దీన్నే కూడా మీరు మేకప్లా క్యారీ చేసేయచ్చు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ నేను మీకు ప్రైమర్ని ఎలా అప్లై చేయాలని చెప్తానమాట. నేను మేకప్ వేసుకోవాలనుకున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీ ఫేస్లో ఉన్న డర్ట్ వెళ్ళిపోతుంది చాలా వరకు. కానీ ఇన్ సమ్ కేసెస్ ఫేస్లో ఉన్న డర్ట్ అలాగే ఉంటుంది పైన. సోప్ ఒక ఎక్స్టెంట్ వరకు మీ ఫేస్లో డర్ట్ని క్లీన్ చేస్తుంది, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ. ఆ తర్వాత లోపల ఉన్న డస్ట్ని క్లీన్ చేయాలంటే మీరు ఇలా ఒక టోనర్ని లేకపోతే రోజ్ వాటర్ లాంటి దాన్ని తీసుకొని ఒక కాటన్ బాల్లో తీసుకొని మీ ఫేస్ని అప్లై చేసుకొని దానిలో డర్ట్ అంతా తీసేసిన తర్వాత మీరు ఇలా ఒక మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. మీది డ్రై స్కిన్ అయినట్టయితే, లేకపోతే ఇది వింటర్ కాబట్టి ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దాని తర్వాత మీరు ఒక ప్రైమర్ని తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. నా ఫేస్ పైన లిప్స్టిక్, ఐలైనర్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఈ బ్లూ హెవెన్ నుంచి స్టూడియో ఫిక్స్ ప్రైమర్ తీసుకుంటున్నాను. ఇది ఒక సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అనమాట. ఒక చిన్న అమౌంట్ ఇంతే నా ఫింగర్ పైన తీసుకొని దీన్ని నేను ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను. ఈ ప్రైమర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మీరు రబ్ చేసిన తర్వాత మీకు ఆయిలీగా కానీ ఏదో మీ ఫేస్ పైన ఉన్న ఫీలింగే మీకు రాదనమాట. అది మీరు అలోవెరా జెల్ అప్లై చేస్తే అది థిక్గా మీ ఫేస్ పైన ఉన్నట్టు మీకు ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ మీకు ఈ ప్రైమర్తో రాదు. అండ్ నేను దీన్ని సెకండ్ టైమే ట్రై చేస్తున్నాను, ఇదివరకు అయితే ట్రై చేయలేదు కాబట్టి దీని గురించి తెలుసుకొని నేను వీడియో చేస్తున్నాను అనమాట. అంటే మీ పోర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో దీన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేయాలి. ఇలాంటి ప్లేసెస్లో దీని తర్వాత మీ ఫౌండేషన్ అప్లై చేసుకుంటే అది ఫ్లాలెస్గా అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు నేను లోటస్ హెర్బల్స్ నుంచి ఈ ఎకోస్టే ఫౌండేషన్ తీసుకుంటున్నాను. ఇందులో నా షేడ్ వచ్చి హేజల్నట్ అనమాట. ఇది వాళ్ళ దగ్గర ఉన్న డార్కెస్ట్ షేడ్. ఇండియాలో పీపుల్ చాలా వైట్ ఉంటారని వీళ్ళ ఫీలింగ్ అనుకుంటాను. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్. ఇదే కాదు, ఇంకా చాలా కంపెనీస్, లాక్మే ఇలాంటి చాలామంది దగ్గర ఫౌండేషన్స్లో షేడ్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఆ షేడ్స్లో లక్కీగా అనుకోవాలో సాడ్గా అనుకోవాలో నాదే లాస్ట్ షేడ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం.
ఆ తర్వాత ఉన్న షేడ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. దీన్ని ఫౌండేషన్ని బాగా డాప్ చేస్తూ ఫేస్ పైన బాగా అప్లై చేసుకోవాలి. ట్యాప్ చేస్తే ప్రోడక్ట్ మీ ఫేస్లోకి లోపలికి సింక్ అవుతుంది. డ్రాగ్ చేశారంటే అది అక్కడి నుంచి మూవ్ అయిపోతుంది. సో మనం ఫౌండేషన్ ఇప్పుడు ట్యాప్ చేసి అప్లై చేస్తామన్నమాట. సో ఎస్, ఫౌండేషన్ అప్లికేషన్ అయిపోయింది. ఎప్పుడు ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ లైన్లో మిగిలిన ప్రోడక్ట్ని ఇయర్స్కి మీ నెక్కి స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కూడా మనవే కాబట్టి జనాలు వీటిని కూడా చూస్తారు కాబట్టి. అండ్ నేను ప్రైమర్ అప్లై చేసి ఫౌండేషన్ అప్లై చేసుకుంది ఒక్కసారి, ఇది సెకండ్ టైం అనమాట. దీని తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ప్రైమర్ అప్లై చేస్తే ఫౌండేషన్ ఆక్సిడైజ్ అవ్వదు అనమాట. ఇది తెలియకుండా నేను ఈ ఫౌండేషన్ని చాలా తిట్టుకున్నాను. అండ్ ఎస్, నెక్కి కూడా ఫౌండేషన్ అప్లై చేసేసాను. నేను ఈ మధ్యలో చాలా మేకప్ ప్రోడక్ట్స్ కొన్నాను, వాటి అన్నిటి రివ్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లూ హెవెన్ ప్రైమర్ గురించి కూడా నేను ఒక రివ్యూ వీడియో చేయాలి, రివ్యూ అండ్ వేర్ టెస్ట్. అది ఎంతసేపు మీ ఫేస్ పైన ఫౌండేషన్ అలాగే ఉండడానికి హెల్ప్ చేస్తుందని తొందరలో నేను నా వీడియోస్ చేస్తానన్నమాట. సో అయిపోయింది, ఫౌండేషన్ అప్లై చేసేసాను అనమాట. నేను చూసారా, ఫౌండేషన్ ఈవెన్గా అప్లై అయింది. ఇదే మీరు ప్రైమర్ లేకుండా అప్లై చేస్తే ఫౌండేషన్ ప్యాచెస్గా అప్లై అవుతుంది. ఫింగర్స్తో అప్లై చేస్తాను అంతే. చూసారు కదా, నేను మీకు ప్రైమర్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎందుకు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఏ ప్రైమర్స్ యూస్ చేయాలి అని ప్రైమర్ గురించి అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీనికి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను వీడియో చేస్తే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.